హలో అండి, అందరికీ నమస్కారం. ములక్కాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అలాగే ములక్కాయతో ఉల్లిపాయని కలిపి వండితే వచ్చే కమ్మదనం అబ్బో చాలా అద్భుతంగా ఉంటుంది. పప్పుచారు, రసం ఇవేవీ లేకపోయినా కూడా ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు, అన్నం మొత్తం తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది. మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ములక్కాయలను ఒక 3 తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. అలానే ఉల్లిపాయలు అనేవి మనకి కర్రీ కోసం ఎక్కువ పడతాయి కాబట్టి నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలను ఒక 4 నుంచి 5 వరకు తీసుకున్నాను. ఈ కర్రీకి మనకి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఇందులోకి మనం పోపు గింజలు కానీ వెల్లుల్లి రెబ్బలు కానీ నేనైతే ఎలాంటి పోపుని వేయట్లేదండి. డైరెక్ట్గా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయల్ని కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. నచ్చిన వాళ్ళు తాలింపు గింజలను కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గడం కోసం పసుపుని, ఉప్పుని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కర్రీకి సరిపోను సాల్ట్ని ఇక్కడే వేసేసాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయని కొంచెం మగ్గి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పటివరకు ఈ ములక్కాయ ఉల్లిపాయ కర్రీని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకే మనం ములక్కాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. మనకి ములక్కాయ ముక్కలు అనేది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇందులోకి నచ్చిన వాళ్ళు ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని మూతను పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకి ములక్కాయ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి ఒక 5 to 10 minutes వరకు ఉడికించుకోవాలి. ఒక 5 minutes తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ములక్కాయ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. మనకి ఇలా ఉడికితే ములక్కాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి కారంని యాడ్ చేసుకోవాలి. కారం కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా కారం వేసుకున్న తర్వాత ఈ కర్రీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ 1 నిమిషం వరకు అలా కలుపుకొని లైట్గా ఆయిల్ తేలే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని చల్లుకొని వేడిగా దీన్ని రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.